1999లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఈ స్టోరీ వచ్చేసి సటారో అనే ఒక యువకుడిది. తను జపాన్ నివాసి. తను పెళ్లి చేసుకుని తన భార్యతో చాలా ఆనందంగా గడుపుతున్నాడు. మీరు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసినట్టు తను ఆఫీస్ వెళ్ళి రాగానే ఒకరోజు ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగింది. తన భార్య మృతదేహాన్ని చూస్తాడు. పోలీసుని పిలుస్తారు. కానీ సరైన ఆధారం లేకపోవడంతో పోలీసులు కూడా హెల్ప్ చేయలేకపోతారు తనకి. అందరూ చేతులు ఎత్తేస్తారు, కానీ తను మాత్రం తన నమ్మకం కోల్పోడు. ఆ ఇంటిని, ఆ హత్యా ప్రదేశాన్ని మొత్తం లాక్ చేసి 26 ఏళ్ళు కాపాడాడు. ఒకే ఒక నమ్మకం, ఏదో ఒకరోజు డిఎన్ఏ శాంపుల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతాయని, తన భార్యని చంపిన హంతకురాలు ఎవరైనా సరే పట్టుబడతారని నమ్మకంతో 26 ఏళ్ళు ఆ ఇంటికి రెంట్ కట్టుకుంటూ ఉన్నాడు. ఫైనల్లీ 25-26 ఇయర్లో పోలీసులు కనుగొన్నారు. విత్ ది లేటెస్ట్ టెక్నాలజీ ఆ ఇంట్లో డిఎన్ఏ శాంపుల్స్ దొరికాయి తన భార్యని చంపిన వ్యక్తిది. గెస్ చేయండి గైస్, ఎవరు చంపింటారు? నేను తన భర్తే చంపింటారు అనుకున్నా. ఇంత ప్రేమ ఎవరికి ఉంటుంది ఈ మధ్య? ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు? కామెంట్ చేయండి గైస్. దొరికిన శాంపుల్తో రెక్కి చేస్తే తెలిసిందేమనగా, హత్య చేసిన వ్యక్తి సతారోకి తెలుసు. అది చేసింది కూడా ఒక అమ్మాయి, సతారో వాళ్ళ క్లాస్మేట్. తను చదువుకునే రోజుల్లో సతారోకి తను ప్రపోజ్ చేసింది. ఇతను నో చెప్పాడు. ఆ కోపంతో అతని భార్యని చంపేసింది. ఇప్పుడు తను నేరాన్ని కూడా అంగీకరించింది. తన వయసు వచ్చేసి 69 ఇయర్స్, 69 సంవత్సరాలు ఆ హంతకురాలి వయస్సు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ హస్బెండ్. ఈ కాలంలో ఎవరుంటారంటే 26 ఇయర్స్ ఇల్లు లాక్ చేసి రెంట్ కట్టుకుంటూ, కంటామినేట్ కాకుండా, ఆ ప్రదేశంలో ఎవరు పోకుండా చూసుకుంటూ ఎవరు చూసుకుంటారు? హ్యాట్స్ ఆఫ్ టు సటారో. ఈ ఘటనలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు: ఒకరిని ప్రేమిస్తే ఎంత లోతుగా ప్రేమించాలి, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఎంత గట్టిగా నిలబడాలి, మన దగ్గర ఏమీ హోప్ లేకున్నా ఎంత నమ్మకంతో నిలబడాలి. 26 ఏళ్ళు చిన్న నమ్మకం కాదండి. అవుతుందో కాదో కూడా తెలియదు. అండ్ ఈరోజు 20th సెంచరీలో అన్నిటికన్నా విలువైన డబ్బు. ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ప్రతి నెల 26 ఏళ్ళు వెయిట్ చేశాడు. సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ మోటివేషన్. ఏదైనా సాధించాలని డిసైడ్ అయితే ఎవరికి వినకండి, అంతే, తగ్గేదలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ ఆర్ సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి. ప్రేమను పంచుదాం. ఒక మనిషి ఎలాగుండాలో నిరూపిద్దాం. జై హింద్.